బీజేపీకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ గుడ్ బై చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నన్ను దూరం పెడుతున్నారని బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి తను ఎవరనే అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్. నేను రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ మీకు టికెట్ నిరాకరించిందా లేకపోతే ఏదో మొత్తానికి ఏదైతే గొడవ జరిగింది ప్రెస్ మీట్ పెట్టారు కదా, 2 లిస్టుల్లో నా పేరు రాను. మొత్తానికి టికెట్ అయితే ఇచ్చారు కదా. ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్గా మొత్తానికి ఎందుకు ఇవ్వాలి అట్లా? ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాదండి, ఎందుకు నేను చేయనన్నాను కదా. ఓకే, ప్రెషర్ పెట్టారు కదా. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 నెలలు టైం ఉంది. నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన. కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఎంపీ టికెట్ ఇవ్వనంటున్నారా? ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట, ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరోనంట, ఏదోనట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ కుంభం ముంచిందా? నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపే ముంచుద్ది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. ఇప్పుడు వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి తను ఎవరనే అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను.